కుంభరాశి వారు భీష్మ ఏకాదశి రోజున ఆ మహానుభావుడైన భీష్ముడికి తర్పణాలు వదలటం వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుంది. మీకు విష్ణు భగవానుడు అంటే ఇష్టమున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. జనవరి 29 భీష్మ ఏకాదశిన ఎవరైతే ఆ భీష్ముని తలుచుకుంటారో వారికి జీవితంలో ఒక మహా అద్భుతం జరుగుతుంది. పుత్ర సంతానం కావాలి అనుకునే వాళ్ళు నేను చెప్పబోయే భీష్మ మంత్రాన్ని తప్పకుండా జపించండి. ఆ భీష్ముడు తన తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. కురుక్షేత్ర యుద్ధంలో దక్షిణాయన సమయంలో కింద పడిపోయి ఓటమిని చూసిన భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు నొప్పిని భరిస్తూ బాణాల సేపైన ఉండి ఉత్తరాయణం కాలంలో ఏకాదశి రోజున దేహాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన మహానుభావుడు భీష్మాచార్యులు. అటువంటి భీష్మ ఏకాదశి రోజున తర్పణాలు ఇవ్వటం వల్ల ఎవరికైతే జీవితంలో సంతాన సమస్యలు ఉన్నా, వంశాభివృద్ధిలో దోషాలు ఉన్నా అన్ని తొలగిపోయి భీష్ముడి అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా ఈ రోజు మీరు ఈ రెండు పనులు చేయటం వల్ల మీరు ఈ 2026లో ఎన్నో విజయాలను చూస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఆ రోజు మీరు ఒక్కసారి ఆ భీష్మ పితామహుని తలుచుకొని దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి ఆవుకి జొన్న రొట్టెతో కానీ గోధుమ రొట్టెతో కానీ బెల్లం ముక్కతో కలిపి పెట్టండి. సంతానం కోసం ఈ మంత్రాన్ని 9 సార్లు జపించండి. సర్వే జన సుఖనో భవంతు. అలాగే మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఇక్కడ కనబడుతున్న గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి.